సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే కళాకారులు అనగానే కొంత అసూయ అనేది ముందు ఉంటుంది అనేది అంటారు. సహజంగానే అది చూపిస్తాను. కళాకారులకి ఏముందండి, అందరికీ ఉంటుంది. అదే మనుషులకి అసూయ ఉంటుంది అనుకోవటం ఒకటి, బట్ వీళ్ళలో ఇంకొక పాలు ఎక్కువ ఉంటుంది అనేది. కళాకారులు ఒక పాలు ఎక్కువ ఉంటుందని మీరు గమనించారండి? బయటపడతారు కనుక. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము ఎగ్జిబిట్ కాము, బికాస్ వీఆర్ నాట్ పబ్లిక్ ఫిగర్స్ కాదు కదా. ఇప్పుడు ఇద్దరు హీరోలు అనుకోండి, వాళ్ళ అసూయ తెలిసిపోతూ ఉంటుంది మాటల్లో. అంటే ఇంటర్వ్యూలకు వస్తుంటారు కాబట్టి మాటల్లో ఎక్కడో దగ్గర పొల్లరుపు ఉంటుంది. అవునండి, అట్లా నేను చెప్పేది. అట్లాగే గాయకులు కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మీరు ఏమడుతారండి అయితే? అది మ్యూజిక్ డైరెక్టర్లో ఎట్లా ఉంటుంది, అది అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయని నేనేమి అంటే మ్యూజిక్ డైరెక్టర్ యాచక శత్రువు అన్నారు కదండి. అడుగు తినేవాడికి ఇంకో అడుగు తినేవాడు శత్రువు. వాళ్ళకి టెరిటరీస్ ఉంటాయి, వాళ్ళు అట్లాగే ఉంటాయండి, జలసీలు ఉంటాయండి, ఉండవని ఏం లేదు. బట్ దానివల్ల ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవడమో తిట్టుకోవడమో అవైతే నేను ఎక్కడ చూడలేదండి. బ్యాక్ స్టాబింగ్ ఉంటాయి. బ్యాక్ స్టాబింగ్ అంటే ఎట్లాగండి? అంటే ఇప్పుడు మీకు దక్కుతుంది అనుకున్న ప్రాజెక్ట్ని ఎగరేసిపోవటం అలాంటి అవి అంటే నేను ఇంతవరకు అంటే నేను ఒక పాలసీ పెట్టుకున్నాను. మనసు మమత కంటే ముందర అంటే నేనేంటో ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి తెలవాలి కాబట్టి నేను కొన్ని ట్యూన్లు కంపోజ్ చేసి, ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండేవండి. నా లక్కీ నెంబర్ 6 అండి, నాకు నమ్మకాలు ఎక్కువ. 51 క్యాసెట్లులో కాపీలు చేసి ఇంటింటికి తిరిగి, ఆ తిరగడంలో మా చిన్నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు కూడా కలిసి కొన్ని ఇళ్ళకి తీసుకెళ్లారండి. నేను విడిగా తెలిసిన వాళ్ళకి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కొంతమంది ఆర్టిస్టులు, ప్రొడక్షన్ మేనేజర్, ఇట్లాగ ఒక 51 మంది తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను ట్యూన్స్ కంపోజ్ చేస్తానండి, మ్యూజిక్ డైరెక్షన్ ఇప్పిస్తే నేను బాగా చేయగలను. ఉద్యోగాల కోసం వాళ్ళ బయోడేటా, మీరు ఉద్యోగానికి వెళ్తే బయోడేటా ఇవ్వాల్సి వస్తుంది, సర్టిఫికెట్లు. ఇక్కడేమో నేను ట్యూన్లు. కరెక్ట్. అలా 51 మందికి ఇచ్చానండి నేను. అందులో మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు కూడా ఉన్నారు. ఆయన బాగా తెలుసు అండి నాకు, చక్రవర్తి గారి దగ్గరికి వచ్చేవారు. దేవిశ్రీ ప్రసాద్ చిన్న కుర్రాడు అండి, ఆయన కూడా ఇచ్చాను, ఆయన ఎక్కడన్నా చెప్తారని. ఇలా తిరిగానండి. అట్లా తిరగ్గా వేటూరి గారు నాకు ఉషాకరణ్ మూవీస్లో ఆయన రికమెండ్ చేసి అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత సినిమా హిట్ అయిందండి, రిలీజ్ అయ్యి. ఆ సినిమా హిట్ అయ్యి రిలీజ్ అయినప్పటి నుంచి ఈ బాహుబలి వరకు కూడా నేను ఎవరిని నేను సినిమా ఛాన్స్ ఇప్పించండి అని అడగలేదండి. మీ సినిమా నేను చేస్తాను అని ఇండైరెక్ట్గా అడగడం, రికమెండ్ ఫీలర్లు పంపడం, ఎక్కడన్నా మరి ఏంటండి మరి మనం కలిసి ఎప్పుడు పని చేయాలి అని గుర్తు చేయడం, లేదా మన కాంబినేషన్లో పలానాది హిట్ వచ్చింది కదా మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటాం. అంటే ఇండైరెక్ట్గా కొంచెం ఇండైరెక్ట్గా, బాగా ఇండైరెక్ట్గా ఇవేమీ లేవండి. నా పాలసీ ఏంటంటే మర్యాదగా నన్ను కాంటాక్ట్ చేసి నేనేంటో మళ్ళీ ఏం చెప్పుకుంటామండి, ఒకసారి తిరుగుతాం, ఆ తర్వాత మన వర్క్ చెప్పాలి. నా దగ్గరికి మర్యాదగా వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడి భక్తి శ్రద్ధలతో పనిచేయడం, నేను ఇంకొకళ్ళని అవకాశం అడగకూడదు. ఇది నా పాలసీ అండి. ఈ పాలసీ పెట్టుకున్న వాడికి నన్ను చూసి ఎవరికి జలసీ ఉండదు, నాకు ఎవరి మీద జలసీ ఉండదు. ఎందుకంటే నా పాలసీయే భిన్నం కాబట్టి ఇక ఎగరేసుకుపోవడం అనేది అసలు క్వశ్చనే లేదు. మీరు ఎగరేసుకుని పోయి ఉండకపోవచ్చు, మీకు వచ్చే రావాల్సిన అవకాశాలు ఎవరైనా ఎగరేసుకుపోయారా? అవి కూడా నాకు తెలియదు. నా దగ్గర ఎందుకంటే నా దగ్గరికి వస్తే నేను అన్ని సక్రమంగా కుదిరితే, స్టోరీ నచ్చితే నేను, చాలా మంది ఈ సినిమా బాగా స్టోరీ నచ్చింది అంటుంటారండి. నేను ధైర్యంగా చెప్పగలిగేది ఏంటంటే రెమ్యునరేషన్ కూడా నచ్చితే నేను చేస్తానండి, దాంట్లో సిగ్గుపడేది ఏం లేదండి. ఎవరు చెప్పడం నేను వినలేదండి. నేను సెలెక్టివ్గా చేస్తున్నానంటే ఆ సెలెక్టివ్గా అర్థం ఏంటని మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడిగారేమో నాకు తెలియదండి, ఎవరిని అడగడం నాకు తెలియదండి. ఏంటండి సెలెక్టివ్ అంటే అని, సెలెక్టివ్గా చేస్తూ ఉంటారు కదండి. ఆ సెలెక్టివ్లో డబ్బు కూడా ఉంటుంది. అంతేగా, మనం అందులో సిగ్గుపడాల్సింది సంఘసేవ కాదు కదా, ఏమీ కాదండి. అదే కదా, సంఘసేవ కాదండి. ఎందుకంటే మనం అంటే నేను వాట్ ఐ బిలీవ్ కూటి కోసం కోటి విద్యలు అంతే. నేను సినిమా ఇండస్ట్రీలో హిపోక్రసీ ఎక్కువ అని నేను నమ్ముతా. అందుకని కొన్ని విషయాలు అంటే వదిలేస్తాయి నేను, ఎందుకంటే దే లివ్ ఇన్ హిపోక్రసీ క్లియర్గా. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదో స్టోరీ నచ్చి ఒప్పుకుంటాడు, గొంగర డబ్బులు నచ్చి ఒప్పుకుంటాడు, ఎవరైనా అంతే.
మరి ఫ్లాప్ అయిన తర్వాత మరి స్టోరీ ఎందుకు నచ్చింది అప్పుడు చెప్పడం మళ్ళీ దానికి మళ్ళీ సమాధానం చెప్పడం ఒక సినిమా పోతే. నేనేంటంటే స్టోరీ నచ్చాలి, డబ్బులు నచ్చాలండి. అదే రెండు ఓపెన్గా చెప్తున్నారు కదా మీరు. స్టోరీ నచ్చలేదు అనుకోండి, డబ్బులు బాగా నచ్చాలి. అంతే, నచ్చడం బాగా నచ్చడం మీకు అర్థం అవుతుంది కదండి. నాకు అర్థమైపోతుంది. స్టోరీ నచ్చితే డబ్బులు కొంచెం నచ్చినా ఓకే ఓకే ఇట్లా ఉంటుందండి ఇంకా. ఎందుకంటే ఒక చోట డ్యామేజ్ జరిగినప్పుడు అండి, ఆ డ్యామేజ్ మస్ట్ బి కాంపెన్సేటెడ్ ఎల్స్వేర్. సో నేను అనుకుంటానండి, మనం పని చేస్తున్నాం, మనకి రెమ్యునరేషన్ ఇస్తారు అనుకోనండి. ఒక్కొక్కసారి దాని రెమ్యునరేషన్ అని పిలుస్తానండి, ఒక్కొక్కసారి దాని కాంపెన్సేషన్ అంటాను. అంతే కదా, మీకు ఆ సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, మీ అకౌంట్ లో మైనస్ పడుతుంది. ఆ మైనస్ కాంపెన్సేషన్ అవ్వాలి, అది దాన్ని తట్టుకుని నిలబడగలగాలి. ఇట్స్ గుడ్ పాయింట్. అంటే ఇవన్నీ వేరే వాళ్ళు నేర్చుకోవడానికి పనికి వస్తూ ఉంటాయి. ఇంకొక ఏంటంటే ఆరోపణ మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఎక్కువగా వచ్చేది. అంటే మీరని కాదు, నేను అది మీ పర్సనల్ దాని గురించి మాట్లాడలేదు. జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అప్కమింగ్ సింగర్స్ని, ముఖ్యంగా ఆడపిల్లలని అని చెప్పి. అది విన్నారా మీరు? అంటే దాని గురించి నేను ఏమంటానంటే, ఇప్పుడు మహిళ అనే సబార్డినేట్గా ఒక మహిళ ఉన్నప్పుడు అది ప్రతి చోట మానవ సహజంగా జరిగే ఒక కోర్టులో రూమ్లో కావచ్చు, అయితే పోలీస్ శాఖలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, మనం ఎందుకంటే జర్నలిజంలో కావచ్చు, అదే మీడియాలో మన మీడియా పుణ్యం అని చెప్పి మనం కాశ్మీర్ టు కన్యాకుమారి న్యూస్ అంతా చదువుతున్నాం కదండి. అవును. దీనికి ఏమన్నానంటే, సినిమా వాళ్ళకి పేరు ఉంటుందండి. అవును, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గ్లామరస్గా మెరుస్తూ ఉంటారు. అవును. సో ఆ ఫీల్డ్లో జరిగిన తప్పులు గ్లోరిఫై అయినట్టుగా వేరే ఫీల్డ్ అవ్వండి. అవును. అందుకనే నేనేంటంటే, సినిమా వాళ్ళు అంటే పిల్లనివ్వరు, సినిమా వాళ్ళు అంటే ఇల్లు ఇవ్వరు అనేది ఒకటి ఉందండి. ఒకప్పుడు అద్దెల్లు ఇవ్వరు, ఇప్పుడు ఉందండి. అది ఉందా? ఇప్పుడు కూడా ఉందండి. మీకు కూడా ఎప్పుడన్నా అటువంటి ఎక్స్పీరియన్స్ అయిందా? నేను అద్దెంటికి తిన్నప్పుడు ఎక్కడ నేను సినిమాల్లో పనిచేస్తానంటే ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదండి. సో అది ఉంది కాబట్టి తెలుస్తుంది కానండి, సహజంగానే సమాజంలో ఉన్న ఒక రుగ్మతుల్లో ఒక రుగ్మత అని నా అభిప్రాయం అండి. సో విడిగా మీరు మ్యూజిక్ డైరెక్టర్లని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదండి. సో వీళ్ళు సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదండి, ఎవరు ఎక్సెప్షన్ కాదండి. అంటే అందరూ అలా చేస్తారు అని చెప్పలేము, బట్ అది అదేమి న్యూస్ కాదండి. అంటే మిగతా రంగాల్లో లాగే అది కూడా అది కరెక్టే. దానికి మర్యాదగా కాస్టింగ్ కౌచ్ అని పేరు కూడా పెట్టారు. కాస్టింగ్ కౌచ్ అనేది పెట్టారు. అవునండి, అది అన్ని ఫీల్డ్లోనూ ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది. బట్ ఇది ఎందుకు ఎక్కువ దీనికి ఇది వచ్చిందంటే నెగిటివ్ పబ్లిసిటీ. సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయండి. సినిమాల్లో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ ఆడపిల్లల్ని ఎక్స్ప్లైట్ చేసే సన్నివేశాలను సినిమాల్లో పెట్టారు. అవునండి కదా. అవునండి. అందుకని నేను అది దానికి ఎక్కువ ఇది వచ్చింది. ఓహో, మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సినిమా అనేది జన జీవితానికి, సామాజిక జీవితానికి దర్పణం లాంటిదే కదా. సో అంతకుముందు చాలా అన్ని కేటగిరీలోనూ పెట్టారండి. రీసెంట్గా ఇది పెట్టుండొచ్చు, బట్ అన్ని శాఖల్లోనూ అది ఉందండి. ఓకే. బయటపడితే తెలుస్తుంది, బయటపడకపోతే తెలియదు. దొరికితే దొంగ, దొరికితే దొంగ అండి. అంతే కదా. దొరికితే దొంగ గురించి నేను కూడా చెప్తాను మీకు. మీరు మీ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, అది మీరు ఆచరణలో పెట్టారు, అది బయటపడిపోయింది, కాబట్టి మీరు దొరికితే దొంగ అయ్యారు. నేను దాన్ని ఇంకా విస్తృతంగా నేను చెప్తానండి. మీ మైండ్లో మీరు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, దాన్ని మీరు ఆచరణలో పెట్టలేదు, బట్ థాట్ అయితే వచ్చింది. అవును, ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు పెట్టలేదు. అవును. అంటే దొరికితే దొంగ అన్నది థర్డ్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే మీరు చేస్తే దొంగతనం, బట్ చేయాలని థాట్ వచ్చి ఉండొచ్చు, ఎవరికి తెలియదు. అది దాన్ని ఏమంటారు, మానసిక వ్యభిచారం అంటారు. మానసిక వ్యభిచారం చేసి మీరు చేయకుండా వదిలేస్తే అప్పుడు మీరు దొంగ కాదండి. బ్రహ్మచర్యంలో మీకు మనసా వాచా కర్మణ అన్నారు. అవును. మనసా వాచా కర్మణ అంటే చేయడం, అవును. వాచ అంటే ఎక్స్ప్రెస్ చేయడం పక్కతోటి. ఇలా చేస్తే ఎలా ఉంటుందో మీ ఫ్రెండ్తో మీరు మనసులో థాట్ వస్తేనే పొల్యూట్ అయిపోయినట్టు అండి. అంతే. మీరు ఆ రకంగా చూస్తుంటే పొల్యూట్ కాని వాళ్ళు కనీసం మన భారతదేశ జనాభాలో 10 మంది ఉంటారేమో అని 10 మంది ఉంటారా ఉండరా అని నేను అడుగుతానండి ప్రశ్న. అట్లా కూడా దాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్తే అలాగే వస్తాను ఆన్సర్. అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మానసికంగా వెళ్ళామంటే ఇక అది మనసులో థాట్ వస్తే అది అయిపోయినట్టే కదా. ఎందుకంటే బాడీ అనేది నథింగ్ అండి, మనసులో ఏం ఆలోచించామనేది ప్రధానం అండి. దాని నుంచే కదా ఇది వచ్చేది. కాకపోతే దానికి సాక్ష్యాలు ఉండవండి.
మనసులో జరిగే ఆలోచనల్ని పసిగట్టగలిగే మీడియా లేదు, పత్రిక లేదు, ఛానల్ లేదు, సైన్స్ లేదు. అది ఏమో ఫ్యూచర్లో వస్తాయి. అదే భవిష్యత్తులో చెప్పలేము. మైండ్ రీడింగ్ అనేది ఇంక వస్తే మనుషులు కొట్టుదాటం. మొత్తం ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలకి మీరు మీట్ చేశారండి? ఇప్పుడు వరకు 221 అండి. 221. బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటూ ఏమైనా ఉంటాయా మీకు అసలు? అంటే మామూలుగా ఒక ప్రొఫెషనల్గా మేము ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక 30 సినిమాల వరకు బాగా 30-40 సినిమాలు బెస్ట్ అనేది అంటే బెస్ట్ 10 ఉంటాయండి. మచ్చికి ఇప్పుడు సీతారామయ్య గారు మనవరాలు, ఇప్పటి బాహుబలి, ఈగ, రాజమౌళి సినిమాల్లో సగానికి సగం చాలా సాటిస్ఫాక్షన్ వచ్చినండి. ఒక సగానికి సగం సినిమాలు. అది కాకుండా నేను ఇతరత్రా చేసిన వాటిలో ఇప్పుడు చెప్పినట్టు సీతారామయ్య గారు మనవరాలు, దేవరాగం అని ఒక మలయాళం సినిమా చేశానండి, అన్నమయ్య, పెళ్లి సందడి, ఇట్లా ఉంటాయండి. ఒక 30 సినిమాలు ఉంటాయి. ఓకే. మీ ఇద్దరు ఏమైనా పిలుచుకుంటుంటారు మామూలుగా సెట్లో కానీ బయట కానీ? రాజమౌళి గారు మీరు? నేను రాజమౌళిని చిన్నప్పుడు బంటి అని పిలిచేవాడిని అండి. తర్వాత అది నంది అయిందండి. నంది మా ఇంట్లో అందరూ నంది అంటా ఉంటారు. ఆయన పేరు నిక్ నేమ్ అండి. రాజమౌళి అంటానండి ఒక్కోసారి అంటే ఫిక్స్డ్గా ఉండదండి. మామూలుగా ఎరా అంటానండి దగ్గరగా ఉంటే. దూరంగా ఉంటే రాజమౌళి అని పిలుస్తాను. మిమ్మల్ని అన్నయ్య అంటుంటారా? పెద్దన్న అంటాడు. పెద్దన్న. ఓకే. సో ఎక్కువగా సినిమాలు చేసింది డైరెక్టర్ రాఘవేంద్రరావుతో కదా? ఆయనతోనండి 23 సినిమాలు అండి ఆయనతో. కానీ ఎందుకు లాస్ట్లో ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని వచ్చింది మీకు ఆయనకి? పొరపచ్చాలా మధ్యలో అంటే కొంతమంది మధ్యవర్తులు ఉంటారు కదండి. మధ్యవర్తుల వల్ల సామ్రాజ్యాలు కూలిపోవచ్చు లేదా సంబంధాలు కలవచ్చు. వాళ్ళ చేతిలో ఎంతైనా ఉంటుందండి. అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించడం సభా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు. కానీ దానికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్కే వస్తాయి కదండి. సహజం. నిరంతరం ఒకే ఇంట్లో కాపురం చేసే వాళ్ళకి. సో బిజినెస్ పరంగానో లేకపోతే మనం వ్యాపారాత్మకంగా కలిసి ట్రావెల్ చేసేటప్పుడు అవి సహజం అని రావడం. బట్ ఎన్ని వచ్చినా మళ్ళీ కలిసి ట్రావెల్ చేయగలం గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న సహన గుణం. కూల్గా ఉంటాడు మనిషి. కూల్గా ఉండడం, ఆయన మెచ్యూరిటీ ఎక్కువ అండి బాగా. ఏదైనా కానీ మధ్యవర్తులను అవాయిడ్ చేయడం మొదలైనప్పటి నుంచి మేము హాయిగా ఉంటున్నామండి. ఓహో, మధ్యవర్తులు లేకుండా. మధ్యవర్తులు పొరపచ్చాలు తొలగడానికి మధ్యవర్తులు ఏమి ఉపయోగపడలేదా? తొలగడానికి లేదండి. మీ ఇద్దరే సొరవే మీకు మీరుగానే. అంటే అది రాజమౌళి సినిమాతోనే మొదలైందండి. అది స్టూడెంట్ నెంబర్ 1తో. ఆయనే కదా ప్రొడ్యూసర్. ఆ సినిమా నుంచి మళ్ళీ ఇబ్బందులు లేవు. ఓకే.